చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు చిత్తూరు జిల్లా వాసులందరూ సిగ్గుపడి తలదించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని రాజులాగా చూసుకున్నారు. తన తండ్రి వైఎస్ఆర్ గారి లాగే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మారు. కాబట్టే రైతు అడిగింది అడగంది రెండూ చేశారు తండ్రి కొడుకులు. కానీ ఈరోజు రైతుల పరిస్థితి మళ్ళీ ఆత్మహత్యల వైపుకు వెళ్ళటం అనేది మనం గమనిస్తున్నాం. జగనన్న ఉన్నప్పుడు 40-50 రూపాయలు పోయిన కిలో ఇప్పుడు 4 రూపాయలు 5 రూపాయలు కూడా పోలేదంట. నిన్నెవరో చెప్పి బాధపడుతున్నారు. ఇక్కడైతే తిరుపతిలో కొన్ని వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఫ్యాక్టరీల్లో వాళ్ళవి మాత్రమే అన్లోడ్ చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళవి చేసుకోవట్లేదని నాకు చెప్పినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను, ఇలా కూడా ఉంటుందా అని. ఇదే విధంగా మనం కనుక చేసుంటే ఈ రాష్ట్రంలో ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు, ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకే ఏదైనా చేసుండి వీళ్ళలాగా తప్పుడు కేసులు పెడితే వీళ్ళు ఈ రాష్ట్రంలో బతికుండే వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నా. రైతుల్లో కూడా క్యాస్ట్ చూసి, కులం చూసి, పార్టీ చూసి వాళ్ళను కూడా మోసం చేయటం అనేది దిగజారుడు రాజకీయం తప్ప మరొకటి కాదు. సనాతన యోధుడు ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు. కుంభమేళాలో పోయి మునిగి తిరుపతిలో వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఊగిపోయి మాట్లాడాడు. కానీ ఈరోజు తిరుపతిలో వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్. అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ టెంపుల్ని నేలమట్టం చేయటం. ఆ తర్వాత దామినేడ్లో ప్రజలే తరిమి కొట్టారు. సో ఇట్లా దేవాలయాలను సైతం నేలమట్టం చేసి ఆ ల్యాండ్స్ని కబ్జా చేయాలనుకునే దౌర్భాగ్య స్థితికి వీళ్ళు దిగజారుతున్నారు. అంటే అసలు పరిపాలన గాడి తప్పిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఇక్కడ ఎవరికైనా చంద్రబాబు నాయుడు చూస్తే భయం ఉందా? పోలీసులు చూస్తే భయం ఉందా? ఏమీ లేదు. విచ్చలవిడిగా దోచుకోవటం, అవినీతి చేయటం, అక్రమ కేసులు పెట్టడం, అరాచకాలు సృష్టించడం, ఇది తప్ప ఈ రాష్ట్రంలో ఏమీ లేకుండా చేస్తున్నారు, సర్వనాశనం చేస్తున్నారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి, సేవ్ ఏపీ, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవటానికే ఈరోజు కంకణం కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా మొన్న వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించాం. ఈ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాల్ని బయటకు తీసుకొచ్చాం. ప్రజలు స్వచ్ఛందంగా ఎలా బయటకు వచ్చారో మీరు చూశారు. రాబోయే కాలంలో ఈ కూటమి ప్రభుత్వం కూసాలు కదిలే విధంగా వాళ్ళ అవినీతిని ఎండగడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా వాళ్ళందరినీ కూడా మెడలు వంచుతాం.